హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఈరోజు కంచి కామాక్షమ్మ టెంపుల్ విజిట్ చేద్దామని వచ్చామన్నమాట కంచికి. సో ఇక్కడ మొత్తం ఫేమస్గా 3 టెంపుల్స్ ఉన్నాయి. అవి ఏవేంటి ఈ వీడియోలో చూద్దాము. సో ఇది ఫస్ట్ అయితే కంచి కామాక్షమ్మ టెంపుల్ అనమాట. సో ఇక్కడ మనకి ఇదిగోండి, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ మనకి ఇదిగోండి ఇటువంటి 4 గోపురాలు ఉంటాయి 4 దిక్కుల నుంచి. సో మేమైతే నార్త్ నుంచి ఎంటర్ అయ్యాము. ఇదిగోండి ఇది స్టార్టింగ్లో ఇలా ఉంటుంది అనమాట. ఇది ధ్వజస్తంభం. మనకు ఫోన్ లోపలికి ఎలా ఉంటుంది కానీ బట్ ఫోటోలు తీస్తుంటే ఫోటోలు కానీ వీడియోలు తీస్తే అరుస్తారనమాట. అది జాగ్రత్తగా చూసుకోండి, ఒక్కోసారి ఫోన్ కూడా లాక్కుంటారు. ఇదిగోండి ఇది మెయిన్ గర్భగుడి అనమాట. ఇంకా మనం కొంచెం ముందరికి వెళ్తే ఇలా వినాయక స్వామి ఉంటారు. ఇదిగోండి హుండీ ద్వయిస్తాము. కొన్ని ఏంటంటే వాళ్ళు చూడకుండా జాగ్రత్తగా తీసే అనమాట. సో ఒక్కోసారి ఫోన్ పైకి కిందకు ఉంటుంది. సో అడ్జస్ట్ చేసుకోండి, సారీ ఫర్ దట్. ఇదిగోండి ఇదంతా అవుట్ సైడ్ వ్యూ అనమాట. టెంపుల్ మొత్తం టెంపుల్ కూడా చాలా పెద్దది. ఇక్కడ మనకు లోపల ఇదిగోండి ఇటువంటి సోమాలు అమ్ముతున్నారు, రాగి ఇతరవి ఇలా. బట్ కాస్ట్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా ఇదిగోండి ఇదే ఫ్రీ లైన్, అదే ఫ్రీ దర్శనానికి వెళ్ళే లైన్ అనమాట. మనం ఈ లోపల నుంచి వెళ్ళాలి, మనం ఫ్రీ దర్శనం చేసుకొని రావచ్చు. ఇక్కడ బయటి రంగంలో చిన్న శివుడి టెంపుల్ ఉంటుంది. సో దర్శనం చేసుకొని శివుడికి కూడా దండం పెట్టుకొనేసి ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ టెంపుల్ శివాలయం ఉంటుంది అనమాట, అక్కడికి వెళ్దాము. ఇదిగోండి ఇదంతా కోనేరు, ఇదంతా ఉంటాయి అనమాట. దీంట్లో చేపలు అవన్నీ ఉంటాయి. సో వీళ్ళు ఏంటంటే స్వాములు అలా బాగా వాటికి మేత వేస్తా అలా ఉన్నారనమాట. ఇదిగోండి ఇదంతా మొత్తం టెంపుల్. అదిగోండి అక్కడ గోల్డ్ కలర్ ఉంది కదా, దాంట్లో ఉంటారనమాట కంచి కామాక్షమ్మ గారు. సో ఇదిగోండి ఇంక ఇదంతా టెంపుల్. నా ఫేస్ చూపిద్దాను, ఒక చిన్న బయట తీశాను. ఇంక తర్వాత ఇదిగోండి ఇదేమో మండపం అనమాట. అంటే చిన్న చిన్న డ్యాన్సులు కానీ ఏమన్నా ఈవెంట్స్ చేసుకోవడానికి ఇది. కానీ స్పెషల్ ఏంటంటే ఈ మండపాన్ని మన తెలుగు వాళ్ళు కట్టించారు. ఇదిగోండి పెద్దిరెడ్డి అనేసి ఏదో ఉంది చూడండి, ప్రీతిరెడ్డి. సో ఇదంతా అవుట్ సైడ్ వ్యూ అనమాట. ఇంక మనం టెంపుల్ నుంచి బయటకు వచ్చాక మనకి ఇక్కడ పార్కింగ్ చాలా కష్టం. ఇదిగోండి ఇక్కడ పార్కింగ్ ఉంది చూసారా. సో ఇదేంటంటే ఇక్కడ మనకి కంచి ఎంటర్ అవ్వగానే కొంతమంది మనల్ని ఫాలో అవుతూ ఉంటారు. సో వాళ్ళే మనల్ని అన్ని దగ్గరుండి అన్నీ చూపిస్తారు. కానీ ఒకటి ఏంటంటే వాళ్ళ షాప్ దగ్గర తీసుకెళ్తారు. కంచిలో పట్టుచీరలు ఫేమస్ కదా. సో అక్కడ మనకి నచ్చితేనే కొనుక్కోవాలి, లేకపోతే లేదు. సో వాళ్ళు మనల్ని అయితే డబ్బులు అడగరు. నేను వాళ్ళ డీటెయిల్స్ ఈ వీడియో చివరిలో ఇస్తాను, చూడండి. ఇంకోటి ఏంటంటే రెండో టెంపుల్, ఫేమస్ టెంపుల్ శివాలయం అనమాట. ఇది 1500 సంవత్సరాల క్రితం కట్టిందంట. చాలా పెద్దది టెంపుల్ అయితే. ఇప్పుడైతే రెన్యువేషన్ జరుగుతుంది. చాలా శివలింగాలు కానీ ఇదన్నీ ఉంటాయి. ఇదిగోండి దీని లోపల మనకి వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు. ఇదిగోండి శివలింగం లోపల. ఇక్కడ ఏంటంటే స్పెషల్, సో ఈ టెంపుల్లో ఏంటంటే మనకి శివుడి పార్వతి విగ్రహాలు ఉంటాయి. విగ్రహాలు పూజ చేస్తారు. యాక్చువల్గా మనకి శివాలయంలో శివలింగం ఉంటుంది కదా, ఇక్కడ శివలింగంతో పాటు శివుడి పార్వతి విగ్రహాలు ఉంటాయి అనమాట. ఆ విగ్రహాలతో పూజ చేస్తారు. ఇదిగోండి ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇదిగోండి ఉత్సవానికి వాడే నందీశ్వరుడు అనమాట. మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా ఉంటారు. ఇదిగోండి ఇది మెయిన్. లోపలికి వెళ్తే మనకి శివుడు ఉంటారు అనమాట. ఇది చూడండి ఎంత బాగుందో ఆర్కిటెక్చర్. ఇది చాలా పెద్దవి. నేను మొత్తం ఆల్మోస్ట్ 6 to 7 టెంపుల్స్ వెళ్ళాను ఈ ట్రిప్లో. అన్నీ పెద్దవే. మనకి నడిచి మనకు ఓపిక పోతుంది తప్ప అసలు తిరగడానికి ఎంత ఉన్నాయో. ఈ కోనేరు కానీ ఇవన్నీ కామన్ అనమాట. ఇక్కడ వీళ్ళంతా ఏంటంటే మనకి ఇక్కడ మనీ లేవంట. అంటే మనీ అంటే శాలరీస్ లేవు. సో వీళ్ళకి వచ్చిన దాని మీదే బతుకుతారు. ఇదిగోండి ఇక్కడ మనకి టెంపుల్లోకి 100 రూపీస్ టికెట్ ఉంటుంది, లేదా 20 రూపీస్ టికెట్ ఉంటుంది. మన ఇష్టం వచ్చింది చూసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ ఎక్కువ బ్లాక్ మార్కెట్ లాగా టికెట్లు ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు అమ్ముకొని ఎవరైతే తెచ్చినా వాళ్ళు తీసుకొని లోపల తీసుకెళ్తూ ఉంటారు అనేసి. సో అదొకటి చూసుకోండి. మనకి ఏది తీసుకున్నా కానీ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. 100 అయినా 20 రూపీస్ అయినా తొందరగానే వెళ్ళిపోతాము. మూడో టెంపుల్ ఏంటంటే బంగారు బల్లి వెండి బల్లి టెంపుల్ అనమాట. ఇది కూడా అదే టెంపుల్. ఇదంతా అవుట్ సైడ్ వ్యూ. సో ఇంకా ఇక్కడ నుంచి ఇదిగోండి ఇది స్టార్టింగ్ కదా, అవుట్ సైడ్ వ్యూ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఫోన్లు తీసుకోవడానికి, ఫోన్ లోపలికి అలవ్ లేదు, టికెట్ తీసుకోవాలి, 10 రూపీస్ అని పిలుస్తూ ఉంటారు. బట్ ఇదేం అవసరం లేదు, మనల్ని అయితే ఎవరు అడగరు. మాకు తెలియక మేమైతే టికెట్లు తీసుకున్నాం. ఒక్కో టికెట్ 10 రూపీస్ అనమాట. మా దగ్గర 4 ఫోన్లు ఉన్నాయి అనేసి. బట్ ఇదేం అవసరం లేదు మనకి. ఇదిగోండి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇంకెక్కడి నుంచి లోపలికి వెళ్ళొచ్చు. ఇదిగోండి ఇది కూడా టెంపుల్ చాలా పెద్దది. లోపల మనకి వెంకటేశ్వర స్వామి, అమ్మవారు అందరు ఉంటారు. ఇంకా బంగారు బల్లి వెండి బల్లి నేను జాగ్రత్తగా తీసాను, ఎవరు చూడకుండా. బంగారు బల్లి వెండి బల్లి చూడండి ఈ వీడియోలో చివరిదాకా. ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట. ఇది వెంకటేశ్వర స్వామి ఎంట్రన్స్. అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ చిన్నగా ఇలా వీళ్ళు పూజలు చేసుకుంటా ఉన్నారు. ఇదిగోండి ఈ టెంపుల్లో కూడా చాలామంది మన తెలుగు వాళ్ళు కట్టించారు. ఇదిగోండి ప్రతి ఒక్క, అంటే మనం ఎక్కే మెట్ల మీద
మనకి తెలుగు వాళ్ళ పేర్లు రాసి ఉన్నాయి. అండ్ దెన్ ఫస్ట్ టైం నేను తమిళనాడు గుడిలో మన తెలుగులో రాశారు బంగారపల్లి వెళ్ళే దారి అనేసి. ఇక్కడ మన తెలుగు వాళ్ళు బాగా వస్తున్నారు, ఎందుకంటే మన తిరుపతి ట్రిప్ వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ ఈ కంచి కవర్ చేస్తున్నారు అనమాట. అదిగాక ఈ సీజన్ మనకి దేవుళ్ళు దేవుడు స్వామి మాల వేసుకొని ఉంటారు కదా, అయ్యప్ప స్వామి మాల లేకపోతే కనకదుర్గం తల్లి మాల ఇంకా సో వాళ్ళు బాగా వస్తున్నారు అనమాట. ఇదిగోండి మనకు కరెక్ట్గా దేవుడు ఎదురుగా వీళ్ళు మ్యూజిక్ వాయిస్తున్నారు, చాలా బాగుంది, వినండి. ఇంకా ఆ మ్యూజిక్ ఏంటో కొంచెం ముందరకు బాగుంది. ఇదిగోండి ఇది వెంకటేశ్వర స్వామి దర్శనం అనమాట. చాలా బాగున్నారు వెంకటేశ్వర స్వామి విగ్రహం. ఎవరు చూడకుండా కొంచెమే తీశాను. సో దర్శనం చేసుకోండి మీరు కూడా నాతో పాటు. ఇదంతా మనం బయటికి వెళ్ళడానికి దారి అనమాట. ఇదిగోండి ఇక్కడ మనకి టికెట్లు కావాలంటే ఇదిగోండి వీళ్ళు బంగారపల్లికి వెండి బల్లికి సపరేట్గా టికెట్ ఉంటుంది. 50 రూపీస్ అలా ఎక్స్ట్రా తీసుకొని వీళ్ళు మనల్ని అడ్డదారిగా పంపిస్తారు. ఈ లోపలిగా వెళ్ళాలి. యాక్చువల్గా అది ఫ్రీ దర్శనం అయితే చాలా టైం పడుతుంది, అందుకని చెప్పేసి మాతో మా అబ్బాయి ఉన్నాడని చెప్పేసి డబ్బులు ఇచ్చాము. ఇదిగోండి ఇదే బంగారపల్లి పైన చూసారా అది. సో కొంచెం ఇది కూడా కొంచెమే తీసాను, ఎందుకంటే అరుస్తున్నారు అక్కడ. ఇక్కడ చూడండి ఈ డోర్కి ఎంత పెద్ద తాళాలు ఇవి ఉన్నాయో. ఇదిగోండి ఈ మెట్ల నుంచి మనం బయటకు వస్తాము. ఇదంతా అవుట్ సైడ్ మండపం అనమాట, కాసేపు కూర్చోడానికి లేదా చిన్న ఈవెంట్ లాగా ఏమైనా చేసుకోవడానికి. ఇదిగోండి టైం అరౌండ్ ఆఫ్టర్నూన్ అయిపోయింది మాకు. సో ఇది కూడా చూసుకొనేసి మేము బయటకు వచ్చేసరికి మొత్తం మనం ఈ వీడియోలో 3 కవర్ చేసాము. మీరు కూడా కంచి వస్తే కన్ఫామ్గా ఈ 3 మాత్రం కవర్ చేయండి. ఈ బెస్ట్ టెంపుల్స్, పెద్ద టెంపుల్స్, ఒకటేమో కంచి కామాక్షమ్మ టెంపుల్, 2 శివాలయం, 3వదేమో బంగారపల్లి వెండిపల్లి. అక్కడి నుంచి మేము కంచిపట్టు చీరలు తీసుకుందామని వెళ్ళామన్నమాట. సో ఇక్కడ బాగా ఫేమస్ కంచి అంటేనే కంచిపట్టు చీరలు బాగా ఫేమస్ కదా. సో నేను ఇందాక చెప్పాను కదా మమ్మల్ని ఒక పర్సన్ ఫాలో అవుతూ వచ్చాడు అని చెప్పేసి, ఆ పర్సన్ వాళ్ళ షాప్ అనమాట ఇది. సో మేము అయితే చూద్దాం ఫస్ట్ ఎలా ఉన్నాయని వచ్చాము. ఇదిగోండి మనకి చాలా టైప్స్ ఉంటాయి, అంటే మన స్టార్టింగ్ 1000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల దాకా ఉన్నాయంట. సో వాళ్ళైతే మనకు నచ్చినవి తెచ్చి చూపిస్తూ ఉన్నారు. మీకు నచ్చితేనే తీసుకోండి సార్, లేకపోతే లేదని. పట్టుచీర క్లాత్ అయితే మాత్రం భలే ఉందండి, మెత్తగా. అయితే ఇవి అయితే అరౌండ్ ఒక 2800 2600 అలా చెప్తున్నాడు. పైన వాడిది నేత అనమాట. ఇదిగోండి ఇక్కడ నేస్తారు వీడికి, అంటే దీంట్లో ఒకటి ఉంది పైన మొత్తం వీడి 3 ఫ్లోర్స్, 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్లో వీళ్ళే ఓన్గా నేస్తారంట. సో వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు ఎలా నేస్తారు ఇదంతా అనేసి. ఇదిగోండి బంగారపు 2 గ్రామ్స్ గోల్డ్ శారీ అంట నేస్తున్నారు ప్రస్తుతానికి. ఇదిగోండి దారాలు ఇవన్నీ పెట్టి మగ్గం వర్క్ చాలా బాగుంది. ఇదిగోండి ఇదేమో వాళ్ళ షాప్ లైసెన్స్. ఇదిగోండి ఆ షాప్ డీటెయిల్స్, నేను ఆ కాంటాక్ట్ నెంబర్ అవన్నీ విజిటింగ్ కార్డ్ పెట్టాను ఆల్రెడీ, చూడండి. మీకు ఒకవేళ అక్కడ ఫ్రీగా కావాలి అంటే అదిగోండి దాంట్లో ఉన్న సెల్ నెంబర్స్ ఉన్నాయి కదా, అతను ఫోన్ చేస్తే మీకు డబ్బులు ఏం తీసుకోడు, ఫ్రీగానే మీకు అదంతా మీకు ఉన్న టెంపుల్స్ ఇవన్నీ చూపిస్తాడు, ఇబ్బంది ఏం లేకుండా. వాళ్ళ షాప్లో అయితే తీసుకోవచ్చు, మీకు నచ్చితేనే తీసుకోవాలి. ఇంకో మేమైతే ఈ 4 శారీస్ తీసుకున్నాం. మాకు ఒక్కోటి అరౌండ్ 2000 పడింది. ఒక శారీ కావాలి 2200 పడింది, మిగిలిన 2000కి ఇచ్చాడు. మనకి బాగా రేట్ చెప్తారు, బార్గెనింగ్ చేసుకోవచ్చు బాగా. మాకు 10,000 పైన చెప్పాడు. సో మేము తగ్గించుకుంటే ఫైనల్గా 8,000 సంథింగ్ ఇచ్చాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బాగా ట్రాఫిక్ ఉంటుంది, రోడ్డు కూడా చాలా చిన్నది, బాగా కంజెస్టెడ్గా బాగా ట్రాఫిక్ ఉంటుంది, అదొకటి చూసుకోండి. ఇంకా మేము ఇక్కడ నుంచి అరుణాచలం వెళ్తున్నాం. సో మీకు అరుణాచలం అండ్ దెన్ వెల్లూరు ఈ వీడియోస్ అన్నీ వస్తాయి అప్కమింగ్గా. మన ఛానల్ని ఇప్పుడు దాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అప్కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదంతా మనకు అరుణాచలం వెళ్ళే దారి అనమాట. వెల్లూరు ఫస్ట్ మేము వెల్లూరు దర్శనం చేసుకుని తర్వాత అక్కడి నుంచి అరుణాచలం వెళ్ళాం, ఆ తర్వాత మేము రామేశ్వరం వెళ్ళాం అనమాట. సో మనకి అప్కమింగ్ వీడియోస్లో ఇవన్నీ మీకు చూపిస్తాను, అక్కడ ఏం ఫేమస్, ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి అదంతా చూడండి. మేము వెళ్ళే దారంతా వాన పడడానికి రెడీగా ఉండి, చూడడానికి అయితే చాలా బాగుంది క్లైమేట్ అదంతా. సో నేను అందుకని ఒక చిన్న బయట తీశాను ఇక్కడ. సో మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.